మధ్యతరగతి చెయ్యి చదరంగా ఉంటుంది. రేఖలు ఎట్లా ఉన్నా కూడా 1, 2, 3, 4, 5 కంటే ఎక్కువ ఉండవు. వేళ్ళు కూడా ఇట్లా నీట్గా ఉండాలని ఏమీ లేదు, ఎట్లాగైనా ఉండొచ్చు. కొంతమందికి ఇట్లా వాలుగా ఉండొచ్చు, కొంతమందికి ముందు వెనక కూడా ఉండొచ్చు. ఇది మధ్యమ రకమైన చెయ్యి. వీళ్ళు ఎంతసేపు కష్టజీవులు. వీళ్ళకి ఎవరైనా ఐడియా ఇస్తే దాన్ని పనిని చక్కగా చేయటం ఈ రకంగా చేసుకుంటే అవతల వాడు చెప్పాలి. చెప్పిన దానికి వీళ్ళకి ఎఫర్ట్స్ మీద, ఫేట్ మీద, దేవుడి మీద కంటే కూడా పని మీద మంచి ఇది ఉంటుంది. వీళ్ళు కొద్దిగా వ్యసనపరులుగా కూడా ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఎక్కువ ఏం కాదు. చెడ్డవాళ్ళని చెప్పలేం, కానీ ఉత్తమ జాతకం అయితే కాదు. 3, ఇది అధమ శ్రేణిది. చేతులు వంకర టింకరగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. వాళ్ళకే ఏంటంటే రేఖల గురించి వీళ్ళు ఆలోచన చేయరు. ఒక జాతకం మంచిదా కాదా అన్న సంగతి వీళ్ళకి కూడా పట్టదు. వీళ్ళకి ఒకళ్ళు చెప్తే కూడా వినే రకం కాదు వీళ్ళు. ఇది మనం అధమ శ్రేణి చేయి కింద చెప్పుకోగలుగుతాం.